నమస్తే మేడర్లో ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ను. బెంగళూరులో ఓలా, ఊబర్, క్యాబ్, ర్యాపిడో ఈ మూడు తోలుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే గిన. సో నిన్నటి ఎర్నింగ్స్ మామూలుగా పెట్టాను, నిన్నటి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎయిర్పోర్ట్లో క్యాబ్స్ నైట్ నిలిచిపోయినది కూడా అప్లోడ్ చేసే వీడియో నేను. సో ఇప్పుడు ఏంటంటే మనము నైట్ డ్యూటీ చేయబోతున్నాం ఈరోజు. నైట్ డ్యూటీలో ఎలా ఉన్న ఎర్నింగ్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. డే టైంలో 18 గంటల సేపు చేసినా ఏం అంత పెద్ద యూజ్ లేదు. కాబట్టి ఈరోజు నైట్ చేద్దాం. నైట్ ఎలా ఉంది డ్యూటీలో అనేది చూద్దాం మనం ఎంత ఎర్నింగ్స్ అయితే ఏమని. సో అలాగే ఏంటంటే ముందుగా ఇప్పుడు మనం ఇయర్ చెప్పుకుందాం. 2023 డిసెంబర్ నెల 17వ తేదీ ఆదివారము. సో ఇప్పుడు మనం నిన్న మార్నింగ్ ఈరోజు మార్నింగ్ చేసిండేటివి ఎంత అమౌంట్ చేసినామో దాన్ని మనము పక్కన తీసేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పటి నుంచి నైట్ డ్యూటీ చేయబోతున్నాం కదా, సో అది కౌంటింగ్ ఉండకూడదు. సో అలాగే మనం కిలోమీటర్లు చూసుకొని ఎర్నింగ్స్ కూడా అది ఈరోజు మార్నింగ్ ఎంత అయిందో దాన్ని లెస్ చేయాలి కాబట్టి మళ్ళీ నైట్ చేసింది. సో మనం ఫస్ట్ కిలోమీటర్లు చూసుకుందాం. ఇప్పుడు చూడొచ్చు, జీరో అయితే అయిపోయింది. సో జీరోలో ఉంది ఆల్రెడీ. మనం ఇప్పుడు ఈరోజు మార్నింగ్ చేసినట్టు చూసుకుందాము, ఎందుకంటే ఇప్పుడు నైట్ చేస్తున్నాం కదా డ్యూటీ కాబట్టి. సో ఇప్పుడు ఊబర్ అయితే ఆన్ చేయబోతున్నాం మనము. సో చూడొచ్చు, నిన్న లాస్ట్ ఎర్నింగ్స్ వచ్చేసి చూద్దాం ఇన్ని టైమింగ్స్ ఏమొస్తాయని. మార్నింగ్ ఈరోజుది 17వ తేదీ కాబట్టి ఈరోజు 17వ తేదీ 199.76 పైసా ఊబర్లోను. సో అలాగే ఓలాలో చేయములు ఈరోజు ఇలా 100% చేయము ఓలాలో. సో ర్యాపిడోలో వచ్చేసి ఈరోజు ఎర్నింగ్స్ చూద్దాం మనము. సో 121 రూపీస్ ఏమో మనం అనుకోకుండా ఏదైనా ఆన్ చేసినాం అనుకో, దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఒకవేళ అయిందనుకో క్యాష్ పేమెంట్, దాన్ని కూడా చూడొచ్చు. సో లాస్ట్ ఎర్నింగ్స్ చూస్తే అయిపోయాయి కదా. దీంట్లో ఎలాగో మనం సరిగ్గా డ్యూటీలు చేయము, వేస్ట్ కాడాడు. 206 రూపాయలు అయింది. హిస్టరీలోకి కూడా పోయి చూడొచ్చు మనము, ఇది చూడొచ్చు. 207 రూపాయలు, సారీ, అది సంగతి. చూసినా ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ చేసిండేది. సో మూడిట్లోనే చూస్ చేసినాను. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేసుకుందాం మనము, ఎందుకంటే నైట్ డ్యూటీ కాబట్టి ఎంత అవుతుంది ఏమనేది చూసుకోవాలి. సో దాన్ని డివైడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు డ్యూటీ ఆన్ చేసుకుందాం మనము. సో ఫస్ట్ ఊబర్ ఆన్ చేద్దాం మనం. ఊబర్ అయితే అయిపోయింది. సో ర్యాపిడో నెక్స్ట్. ర్యాపిడో కూడా అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక చిన్న టీ తాగేద్దాం, ఎందుకంటే చాలా రోజులు అయింది టీ గురించి మాట్లాడక. సో ఇప్పుడు నైట్ డ్యూటీ కలిసి ఒక టీ తాగేసి మనము రన్ అవుదాం. అంతలోకి ఏదైనా బుకింగ్ వస్తే తీసుకుంటాను. టీ కూడా తాకముందే, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి కదా. సో ప్లీజ్ మీరైతే మిస్ అవ్వకండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నాడు కానీ, మీకు ఏదాని గురించి కావాలంటే వీడియో దాని గురించి చేస్తాను. ప్లీజ్ బాగా సపోర్ట్ చేయండి. నాకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, మళ్ళీ చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీకు మంచి వీడియోస్ అందిస్తాను నేను. సో మీరైతే కంటిన్యూ అయిపోండి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, తీసుకున్నాను ఎయిర్పోర్ట్ గంట. సో ఎయిర్పోర్ట్ గంట వర్త్ కాదు మా ఏరియా నుంచి, ఎందుకంటే 400 రూపాయలు దానికోసం వెయ్యి నైట్ అంతా వెయిట్ చేయడం మన కోసం కాదు. సో టీ తాగడానికి వచ్చా. టీ షాప్ అయితే బంద్ అయింది, చూడొచ్చు మీరు ఇక్కడ. టీ షాప్ బంద్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డ్యూటీ క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసి ఏదైనా మామూలు బుకింగ్ తీసుకున్నాము. సో మామూలు బుకింగ్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఫస్ట్ క్యాన్సిల్ చేద్దాం మనం అయితే. ఇప్పుడైతే మనం బుకింగ్ క్యాన్సిల్ చేద్దాము. సో క్యాన్సిల్ రైడ్ వద్దు, ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్కి అంత వర్త్ కాదు కాబట్టి ఏదో ఒకటి కొట్టేద్దాం. అరావిడ్స్ పైపు ఏదో ఒకటి అట్లా బొక్క, ఎందుకంటే అంత వర్త్ కాదు. టోల్ కూడా మళ్ళీ సపరేట్ ఇప్పించుకోవాలంట. సో నేను ఇందాక ఊబర్ ఆఫ్ చేసింటి, ఊబర్ ఆన్ చేసుకుందాము. సో ఏదో ఒక డ్యూటీ రానే వస్తుంది, వెయిట్ చేద్దాం. దీంట్లో వస్తా అంట, నేను ఎందుకులే అన్నట్టు తీసుకుంటే బిరిగ్గా టచ్ అయింది మొబైల్ బయట తీసేటప్పుడు. టీ కిందికి దిగినాను. సో డ్యూటీ వచ్చింది. సో సర్చ్ అయితే తగిన బీవచ్చంగా ఉంది సిటీలో, చూడొచ్చు ఇక్కడ. సో ఏదో రానే వచ్చేసా. సో డ్యూటీ అయితే తీసుకున్నాను. లెట్స్ గో నావిగేషన్. సో 3 minutes 1.1 ఉంది. చూసిన ఫ్రెండ్స్, కస్టమర్ అయితే మనం పికప్ చేసుకుందే పోదాం ఇప్పుడు. ఈరోజు నైట్ డ్యూటీ ఎలా ఉంటుందో తెలీదు. బుకింగ్స్ కూడా మనమైతే బాగా చేయాలనుకున్నాం, ఎందుకంటే మనకి ఇప్పుడు 17వ తేదీ కదా. సో 30వ తేదీకంతా మనకి 40,000 కావాలి. చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడైతే మనం కస్టమర్ దగ్గరికి పోదాం. ఇంకా యాక్చువల్లీ మొబైల్ పెట్టుకోవడానికి స్టాండ్ లేదు, అందుకని చెప్పి చేత్తో పట్టుకొని తీస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ కస్టమర్ దగ్గరికి పోదాం. డ్యూటీ చేయాలి ఫస్ట్. కస్టమర్ దగ్గరికి అయితే వచ్చినాం మనము. ఒక మెసేజ్ పెట్టేద్దాం ఇక్కడికి వచ్చినట్టు. మనము వీలైతే కాల్ చేద్దాం, ఎందుకంటే టైమింగ్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి రీచ్ అయినట్టు మనకి. నిత్య అంట పేరు. సో చూద్దాం, మనము మెసేజ్ పెడదాం కస్టమర్కి మనం ఇక్కడ వచ్చినాం అన్నట్టు. సో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ టైమింగ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో చూద్దాం. వాళ్ళకి వచ్చేసి 7 minutes ఇచ్చారు, ఆల్రెడీ అయిపోయింది. సో ఐ హ్యావ్ అరైవ్డ్. సో మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. రిప్లై అంత పెరిగిరు కాబట్టి మనం కాల్ చేద్దాము.
సో ఫోన్ అయితే వెళ్తుంది. ಮೇಡಮ್ ಊಬರ್ ಕ್ಯಾಬ್ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಇಲ್ಲೇ ಲೊಕೇಶನಲ್ಲೇ ಬಂದಿದ್ದೀನಿ ಮೇಡಮ್, ರೀಚ್ ಆಗಿದ್ದೀನಿ ಮೇಡಮ್. ಏನು ಮೇಡಮ್? ಕಾಲೇಜ್ ಅಲ್ಲ ಮೇಡಮ್, ಇದು ಲೊಕೇಶನ್ ಎಲ್ಲ ಹಾಕಿದ್ರ ನೋಡ್ರಿ ಮೇಡಮ್ ನೀವು. ಹೌದು ಮೇಡಮ್, ಎಲ್ಲಿ ಬರ್ಬೇಕು ಮೇಡಮ್ ನಾವು ಇವಾಗ? ಮೇಡಮ್ ನನಗೆ ಹೆಂಗೆ ಗೊತ್ತಾಗತ್ತ ಮೇಡಮ್, ನೀವು ಲೊಕೇಶನ್ ಹಾಕಿದ್ರೆ ಲೊಕೇಶನ್ ಹತ್ರ ಇದ್ದೀನಿ, సంగీత హత్ర ఇదని మేడం. నాకు బూతులు తిట్టకూడదు, అమ్మ హింసే హింస చేస్తున్నామంట వాళ్ళు అనేది మన తిట్టకూడదు. సారీ, ఇట్లా పిల్ల అవతారాలు చేస్తారు వాళ్ళు. లొకేషన్ వేసిండేది వాళ్ళది రాంగ్ మంది కదా, క్యాన్సిల్ చేసి పడదు. చిల్లర క్యాండిడేట్లు వాళ్ళ నాయన గారు ఇచ్చింటారు డీజిల్కి, అందుకు పోవాలి మనము, అడిగిన కల్లా పోవాలి. వాళ్ళ డ్రైవర్లు ఏమన్నా వాళ్ళ కార్ ఇచ్చి వాళ్ళని సంపాదించి మనకి ఇమ్మని చెప్పినారు, ఏమన్నా బతుకోబని ఇచ్చినారు. ఏదో 34 రూపాయలు వచ్చింది మనకి క్యాన్సిలేషన్ ఛార్జెస్, వాళ్ళే క్యాన్సిల్ చేసినారు కాబట్టి. ఇద్దాం 34 రూపాయలు మనం లొకేషన్ రీచ్ అయినాం కాబట్టి 34 రూపాయలు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, చూడు క్యాన్సిల్, రైడర్ క్యాన్సిల్డ్. మళ్ళీ అది వచ్చింది మనకి 6 మినిట్స్ అంటే ఎత్తుకొని పోతా ఉన్నాం మెల్లిగా. అది తీసుకుంటుందా లేదా బుకింగ్? తీసుకుంది మొత్తానికైతే. లెట్స్ గో. హై టచ్గా సారీ, కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే మనుషులు మాత్రం ఉండదు. లొకేషన్ యాడే వేస్తారు, అడిగి రమ్మంటారు. వాళ్ళ ఆయన గారు ఏమన్నా డీజిల్కి డబ్బులు ఇస్తారు, లేకుంటే వాళ్ళు సంపాదించిన డీజిల్కి ఏమైనా ఇస్తున్నారా? పోయేది బొక్క. ఆల్రెడీ మనం వచ్చిండేది 1.1 వచ్చినాము. మళ్ళీ ఇటు నుంచి ఇంకోటి ఏదో చెప్తే వాళ్ళు కుక్క పోయినట్టు పోవాలి. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో పెంచుకుంటూ కుక్క మాదిరి అవసరమా మనకి బొచ్చులో కింద? అందుకే వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు. ఎక్కువ మాట్లాడినారంటే కట్ చేసి పడేలా, సరేనా? వాళ్ళే మనకేం డబ్బులు ఇచ్చి మనకి ఏం చేసి పెట్టలా, సరేనా? వాళ్ళ డబ్బు మామూలుగా ఆడికి పోయిన తర్వాత మనకి ఆడి నుంచి కౌంట్. మనం ఆడికి ముందు నుంచి వస్తున్నాం, ఆ కాలేజ్ దగ్గర రా, ఈ కాలేజ్ దగ్గర రా అంటే, అదే కాలేజ్ ఉందంటే కాలేజ్ దగ్గర పోవాలంట. లొకేషన్ వేసినప్పుడు వాళ్ళకి తెల్లా వేసినప్పుడు. వేసేటప్పుడు పోనీ మిస్టేక్ అయింది సార్, రాండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయొచ్చు కదా. ఆ హింస పోయి ఆడ సతాయిస్తున్నాము హింస చేసేకి. చాలా కొవ్వుండే మనుషులు వస్తా అంటారు, సో అడ్జస్ట్ చేసుకొని పోతాండాలి మనము. ఇప్పుడైతే మనం డ్యూటీ ఇంకా పోదాం, 3 మినిట్స్ ఏం చూస్తాం కదా, నిన్నను పికప్ చేసుకుందాం పోయేసి. రెండో బుకింగ్ కూడా మనం క్యాన్సిల్ చేయబోతున్నాం, ఎందుకంటే ఇది చాలా రాంగ్ రూట్ అనేది చాలా రాంగ్గా ఉంది. అందుకని చెప్పేసి ఇది కూడా క్యాన్సిల్ చేయబోతున్నాము. సో ఎదురుగా అపార్ట్మెంట్లే పోవాలా మనం. దాంట్లో పోవాలంటే మెయిన్ రోడ్లో పోయి చాలా అంతా చుట్టుకొని పోవాలా, బొక్క మనకి కిలోమీటర్లు నేను. అందుకని చెప్పేసి క్యాన్సిల్ చేయబోతున్నాం. ఇది చూపిస్తే చూడండి, మీకు అర్థమవుతుంది మ్యాప్లో ఒకసారి చూపిస్తే. చూడొచ్చు మీరు ఇక్కడ. మామూలుగా అయితే నేను ఇక్కడ ఉన్నా కదా, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి సో ఈ మెయిన్ రోడ్ వేసి ఇట్లా చూసుకొని ఇట్లా వచ్చి మళ్ళీ ఇదంతా చుట్టుకొని రావాలి. అంతా చుట్టుకొని రావాలంటే 3-4 కిలోమీటర్లు వస్తుంది. సో ఈ లోపల నుంచి చూసాను పోయేకి లేదు, అన్ని గేట్లు క్లోజ్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు ఈ రూట్ అంటే ఇట్లా పోయి ఇట్లా మెయిన్ రోడ్ అంటే పోతే మళ్ళీ లెఫ్ట్కి పోయి తిరుక్కొని వచ్చి అంత పెద్ద పంచాయతీ. అందుకని చెప్పేసి క్యాన్సిల్ చేసి పడేద్దాము. ఎస్టీ మాల్ దగ్గర ఇది మనకు అవసరం లేదు, వచ్చేది వస్తుంది వెయిట్ చేస్తే. బుకింగ్ అయితే క్యాన్సిల్ చేద్దాం. యాక్సెప్టెడ్ బై ట్రిప్ క్యాన్సిల్డ్. ఇంకో బుకింగ్ కోసం అయితే వెయిటింగ్, చూద్దాం. బిజీ అయితే ఫుల్ ఉంది. కొన్నిసార్లు తప్పదు ఇలా చేయడము. ఫస్ట్ బుకింగ్లోనే మెంటల్ తెప్పిస్తారు మనుషులు కొంతమంది. మనం దాన్ని కొంచెం కూల్గా పోతాడాలంట. అది వచ్చింది 5 మినిట్స్ ఎత్తుకుందాము. సో బుకింగ్ అయితే తీసుకున్నాము. ఎక్కువ 1.2 ఏముంది, 2 కిలోమీటర్స్ ఉంది చూడు. సరేలే, ఇట్లే తిప్పుకోవచ్చు ఎనికి కాబట్టి మనకి ఏమంత పెద్దగా అనిపించదు. ఒక్కటి మాత్రం నిజమో, దీనమ్మ జీవితం అసలు ఎక్కడైతే నేను పోకూడదు అనుకున్నానో అదే రూట్కి వచ్చింది. మళ్ళీ 3 బుకింగ్ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ అదే రూట్కే ఇచ్చినారు, ఎయిర్పోర్ట్ సైడ్కి. సిటీలో పోతే సిటీలో ఫుల్ బిజీ ఉంది, ఏదో చేసుకోవచ్చు ఈరోజు ఆదివారం కదా అని చెప్పి నేను ఎట్లా అనుకుంటే ఎక్కడైతే రాకూడదు అనుకున్నాను అక్కడే వచ్చి పడింది. సో ఏం చేస్తాను, తప్పదు. ఇంకా ఎవరికేం రాసి పెట్టింటే అదే జరుగుతుంది కాబట్టి. మనకి ఎంత వచ్చింది ఒకసారి మనము ఎర్రంగ్ చూద్దాం ఒకసారి. చూడొచ్చు 212 రూపాయలు వచ్చింది. సిటీలో అయితే బీవచ్చంగా సర్జ్ ఉంది భయ్యా. చూడొచ్చు మీరు, ఇదంతా ఈడ కూడా ఉంది సిటీ పక్కన ఎలంక్ సైడ్ లోపలికి. ఎయిర్పోర్ట్ కూడా బీవచ్చంగా ఉంది. అంటే ఎయిర్పోర్ట్లో కాదు, ఎయిర్పోర్ట్ టోల్ దగ్గర ఉంది కరెక్ట్గా. చూడొచ్చు ఇది రైట్కి రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ దగ్గర మొత్తం టోల్ ఆ పక్కన. ఎయిర్పోర్ట్లో ఏమైనా ఉందో సర్చ్. ఎయిర్పోర్ట్లో ఏం లేదు. ఎన్ని బండ్లు ఉన్నాయి చూద్దాం ప్రజెంట్ మనం.
సో 30 ఫ్లైట్స్ ఉన్నాయంట 11 నుంచి 12 AM వరకు. ఆ, అంతేనే. ఇండిగో 11 నుంచి 12 గంటలకి 11 ఫ్లైట్లు. ఏందో అది నాకే అర్థం కాల. కార్లు వచ్చేసి 175 ఉన్నాయంట. ఇక్కడ కార్స్ చూసాను చూడు. ఊబర్ గో ఇన్ క్విక్ 175 కార్డ్స్. సో మిగతాటి కూడా ఉంటాయి మనకి దాంట్లో అవసరంలా. ఫ్లైట్లు అయితే చాలానే ఉన్నాయి భయ. 30 ఫ్లైట్స్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. సో మనకు వచ్చిన డీటెయిల్స్ ఎన్ని కిలోమీటర్లు చూద్దాం మనం ఒకసారి దీన్ని. టైం ఎందుకు వేస్ట్ చేయాలా. ఊబర్ గో 21 నిమిషము 13 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అయింది 112 రూపాయలు. సో టైం వచ్చేసి 11:39 అవుతుంది నైట్. బుకింగ్ ఏది రాలేదు. చూసినారు కదా భయ్య, ఇది ఎక్కడైతే రాకూడదు అనుకుంటే అక్కడ వచ్చినాం. సిటీలో అయితే ఫుల్ బిజీ ఉంది, ఫుల్ సర్జెంట్. ఫాలో ఈ సిటీ అవుట్ సైడే ఉంది అంటే ఇంకా సిటీలో ఎట్లుంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్లోనే చూపించాను నేను. 3 బుకింగ్లు అయితే మొత్తాన్ని క్యాన్సిల్ చేసిన. ఏమవుతుంది ఈరోజు కలెక్షన్ నాకే తెలియదు. బుకింగ్ కోసం వెయిటింగ్. ఫస్ట్ ఏదైనా ఆకలి అవుతుంది ఏమో తినాలా. ఆడేదో ఉన్నట్లు పోయి తినేద్దాం. ఫస్ట్ తినేసి తర్వాత చూద్దాం. అందులో డ్యూటీ వస్తే డ్యూటీ కూడా తీసేసుకుంటాం. ఫ్రెండ్స్ ఆకలి వేస్తుందని చెప్పాను కదా. సో చూశాను నైట్ అయితే 12 పైన అయితే టైము. సో ఏమీ దొరకలేదు రోడ్ సైడ్. అందుకనే ఇక్కడ ఏదో బండి ఉంటే గోపి రైస్ తీసుకున్నాము. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది గోపి రైస్. టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉందంటే. టేస్ట్ అయితే చాలా బాగుంది. 60 రూపీస్ అంట. సో తినేసి ఇంకా డ్యూటీ స్టార్ట్ చేద్దాం. డ్యూటీ అయితే ఒకటి వచ్చింటే క్యాన్సిల్ చేసినాను. సరే క్యాన్సిల్ కాదు, పాస్ చేసినాను. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక చాకల మీద ఉన్నాను. ఇట్లా ఫైనల్గా దొరికిందనమాట. ఒక 4 కిలోమీటర్లు పోయిన తర్వాత తినేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఫస్ట్ బుకింగ్ అయిపోయిన తర్వాత 2 అవర్స్ పట్టింది మళ్ళీ బుకింగ్ రావడానికి. ఊబర్లోనే వచ్చింది. వేరే దాంట్లో వచ్చినా క్యాన్సిల్ అయిపోయినాయి. చాలా దారుణంగా వస్తున్నాయి అసలు నైట్ టైం డ్యూటీస్. ఇంకా మా ఫ్రెండ్ అయితే గిన 7 గంటలకు తీసినాడంట. జస్ట్ 300 చేసుకొని వెళ్ళిపోయినాడు. ఇంకా ఏ బుకింగ్స్ రాక ఇక్కడ వైట్ ఫీల్డ్ దగ్గర బ్రూక్ ఫీల్డ్ అని వస్తుంది. సో అక్కడ కుందనల్లి గేటు, ఈ పక్కన వైట్ ఫీల్డ్, మధ్యలో బ్రూక్ ఫీల్డ్. సో అక్కడ ఇప్పుడు జస్ట్ నేను కూడా అడిగి వచ్చినాను. నా పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఇంకా ఇప్పుడే డ్రాప్ అయిపోయింది 20 కిలోమీటర్లు. జస్ట్ ఒకసారి మనం 20 కిలోమీటర్లకి ఎంత వచ్చిందో చూసుకుందాము. చూడొచ్చు 20 కిలోమీటర్లకి 381 రూపాయి వచ్చింది. గోషెడ్ అను 24 నిమిషాలు. మనకు వచ్చేసి 19 కిలోమీటర్ ఆన్లైన్ పేమెంట్. 20 కిలోమీటర్లు అంటే పాయింట్ అటో ఇటు 381 ఆన్లైన్ పేమెంట్ ఉంది. టోటల్ పేమెంట్ వచ్చేసి 827 రూపాయలు. అంటే మనకి ఇందులో ఆల్రెడీ 200 లెస్ చేయాలి. సో టోటల్ 600 అయినట్టు. ఇంకా దీంట్లో అసలు ఒక్క బుకింగ్ కూడా చేయలేదు. చూడొచ్చు మీరు అక్కడ ఒక్క బుకింగ్ కూడా లేదు అందులో. ఇంకా చూసినారు కదా ఫ్రెండ్స్, ఇది బిజినెస్ పరిస్థితి ఉండేది. ఓలా, ఊబర్, ర్యాపిడో అన్నీ ఆన్లో పెట్టి వచ్చినాను. అయినా కూడా ఏమో ఒక బుకింగ్ కూడా రాలేదు. బుకింగ్ కోసం అయితే వెయిటింగ్. ఇప్పుడు టైం అయితే ఇప్పటికి 4:18 అవుతుంది. మనము 11 గంటలకు స్టార్ట్ చేసినాం. 11 గంటల నుంచి ఇప్పటి వరకు మనకు అయింది అయితే 1080 రూపాయలు అయింది. చాలా దారుణం అంటే దారుణం అసలు. ఒకసారి చూడొచ్చు మీరు. బుకింగ్స్ ఏం లేవు, కానీ సర్జీ మాత్రం బీవచ్చంగా చూస్తుంది. ఒక్క బుకింగ్ కూడా రాలేదు. సో మనం ఒకసారి చూసుకుందాం అమౌంట్. చూడొచ్చు ఇక్కడ డేట్ మారిపోయింది కాబట్టి ఈరోజు సోమవారము 17వ తేదీ. 1287 అంటే మనం దాంట్లో 200 తీసేయాలి ఒక బుకింగ్ చేసినాం కాబట్టి. సో ఇది సంబంధం లేదు. దాని తర్వాత క్యాన్సిల్ అయింది కదా, మనం ఈరోజు ఆన్ చేసినది ఈవినింగ్. క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇంకోటి క్యాన్సిల్ అయింది. ర్యాపిడోలో ఒకటి క్యాన్సిల్ చేసినాను. ఎయిర్పోర్ట్ బుకింగ్ ఇవన్నీ చూపించేసినాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ మనకి. సో ఇది వచ్చేసి గోషాటు 6 నిమిషాలు 2.5 కిలోమీటరు. సో ఊబర్గో 18 నిమిషాలు 14 కిలోమీటర్లు. 281 రూపాయలు క్యాష్ కలెక్ట్. మనకు వచ్చేసి 254 రూపాయలు. ఇది వచ్చేసి లాస్ట్ బుకింగ్. ఊబర్గో ఏదో బుకింగ్ వచ్చింది, ఎత్తుకుందాము. 17 కిలోమీటర్లు అంట. సో ఒకటేసారి దాన్ని చూపించేద్దాము. ఇది వచ్చేసి గోషాటు 8 నిమిషాలు 4.5 కిలోమీటరు. 148 క్యాష్ కలెక్ట్. మనకు వచ్చేసి 105. ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ మీరే చూడొచ్చు, 1287 రూపాయలు. దాంట్లో 200 తీసేయాలి. సో ఇది వచ్చేసి పికప్ పోదాం. పికప్ ఎంత దూరం ఉందో చూద్దాం. చాలాసేపు తర్వాత బుకింగ్ వచ్చింది. ఈ పక్కనే ఉంది, పక్కలోనే ఉంది. ఇట్లే పోవచ్చు మనం. ఇదంతా చుట్టుకొని పోవాల్సిన అవసరం. ఇన్నోతావే రైట్ సైడ్లో ఉంది.
సో కస్టమర్కి కాల్ చేసేసి వెళ్ళిపోదాం. ఇంకా పికప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా మనము డ్రాప్ అయిపోయి పికప్ అయిపోయిన తర్వాత అంతాను మనమైతే కరెక్ట్గా 6 బుకింగ్ల వరకు చేయించుకున్నాము. అది కూడా ఊబర్లో మాత్రం బుకింగ్స్ వచ్చింది. ఇది ఊబర్లో చూసుకున్నాము. మళ్ళీ ర్యాపిడోలో కూడా వచ్చినాయి, ర్యాపిడోలో కూడా చేశాను. సో ఇప్పుడు ర్యాపిడోను ఊబర్ రెండు కలిపి ఎంతైందో చూసుకుందాము. సో కరెక్ట్గా అంటే టైము సేమ్ నిన్న ఏ టైంకి తీసినాము నైట్ 11:07కి తీసినాము. సో ఇప్పుడు 11:09 అవుతుంది. ఆదివారము నైట్ తీసినాము, సోమవారం 11 గంటలకు క్లోజ్ చేస్తున్నాము. ఎంత అయింది అమౌంట్ అనేది మనం చూసుకుందాం ఇప్పుడు ఎర్నింగ్స్. సో చూద్దాం. చూడొచ్చు, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. 4 బుకింగ్లు ఇది, అది ఒక 6. సో 18వ తేదీ, మనం 17వ తేదీ చూసుకోవాలి. పదిహేడవ తేదీ తీసుకుంటే మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ తెగుదాము. చూడు 258. సో ఇక్కడ చూడొచ్చు, వీటి వరకు చూపించాము మనం ఆల్రెడీను. 6 బుకింగ్లు అయిపోయినట్టే కాబట్టి అది 6 బుకింగ్లు ఆడికి సంబంధం లేదు మనకి. దీంట్లో పెట్టి చూసుకోవచ్చు, ఇటు మీకు అర్థమవుతుంది. ఇది 6 బుకింగ్స్. మళ్ళీ మనకి టైం అవుట్ అయింది కాబట్టి 4 గంటల తర్వాత. సో ఇది మిగతా బుకింగ్స్ ఇక్కడ చూసుకుందాం. 18వ తేదీ ఇది వచ్చేసి ఒకటి క్యాన్సిల్ అయింది. ఇంకోటి వచ్చేసి 220 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఊబర్గో 18 నిమిషాలు 8 కిలోమీటర్లు మనకు వచ్చేసి 157 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత ఊబర్గో 16 నిమిషాలు 7.5 కిలోమీటర్ ఆన్లైన్ పేమెంట్ మనకు వచ్చేసి 171 వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 234 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఊబర్గో 21 నిమిషము 5.5 కిలోమీటర్ మనకు వచ్చేసి 192 రూపాయలు ఇచ్చినారు. సో ఇది వచ్చేసి 234 రూపాయలు క్యాష్ కలెక్ట్, 183 రూపాయలు. లాస్ట్ బుకింగ్ ఇప్పుడుది అంటే 10:32కి తీసుకుంటే మనకు డ్రాప్ అయ్యే లోపల ఈ టైం అయింది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇది వచ్చేసి 704 రూపాయలు. ఇది వచ్చేసి 1287 అంటే దీంట్లో 200 తీసేయాలి. సో 1087 రూపాయలు. ర్యాపిడోలో చూద్దాము. ఎర్నింగ్స్ లెవెల్ చూసేద్దాం. సో ఆల్ బుకింగ్స్. సో 17వ తేదీ ఎట్లుండేది అట్లా ఉంది, మనకు సంబంధం లేదు చేసింది ఇది. సో ఇది వచ్చేసి 1272 రూపాయలు అయింది 5 బుకింగ్లు. సో ఇంక ఇదేముంది దీంట్లోనూ, ఇది అంతా డీటెయిల్స్ ఓపెన్ చేసిన వేస్టే, ఎందుకంటే ఇంకేమంత పెద్దగా ఏమి ఉండదు. సో ఈ సంగతి ఒకసారి కిలోమీటర్లు కూడా చూసుకున్నాం, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, సో డీజిల్కి ఎంత పోయింది అనేది చూడొచ్చు. కిలోమీటర్లు అయితే 181 కిలోమీటర్ తిరిగినాము. మళ్ళీ వేయించిన డీజిల్ నేను అక్కడ. సో అమౌంట్ డీజిల్కి తీసేసినా కరెక్ట్గా ఒక 850 రూపాయలు తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే అంతే, ఇంక అంతకుమించి ఏమి ఎక్కువ తాగదనమాట. కాబట్టి అది సంగతి. ఫ్రెండ్స్ మనకైతే టోటల్ వచ్చేసి ఒకటి 1000 రూపాయలు, 1080 రూపాయలు అనుకోండి. సో ఇంకోటి వచ్చేసి 700, ఇంకోటి వచ్చేసి 1272 రూపాయలు. టోటల్ వచ్చేసి 3000 అయింది అమౌంట్. సో కరెక్ట్గా మనకి 12 అవర్స్ చేసినాము. నైట్ 11 గంటలకు ఆన్ చేసి ఇప్పుడు 11 గంటల వరకు 12 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఎర్నింగ్స్ ఇలా అవుతున్నాయి అనమాట. సో ఆదివారం అయినా కూడా వేస్ట్, చాలా దరిద్రం, చాలా అవ్వాల్సింది, అసలు చాలా తక్కువ అయినది. సో చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం. 2-3 గంటల సేపు కూడా ఒక్కొక్కసారి నిలబడాల్సి వస్తుంది ఎక్కడ చిక్కితే అక్కడ. సో ఏంటంటే పొద్దున్నే కొంచెం బాగా అయింది, పీక్ అవర్ కాబట్టి, ఇంకా తర్వాత ఏం లేవన్నమాట. సరే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.